జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనం కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టుకోవాలి. ఏంటా రూల్స్? ఏంటా 10 గోల్డెన్ రూల్స్ అనేవైతే ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. రండి ఫ్రెండ్స్. ఫస్ట్ గోల్ వచ్చేసి రెస్పెక్ట్ అదర్స్ హూ ప్లే ద గేమ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనం గేమ్ ఆడుతున్నాం. జీవితం అంటే గేమే కదా! ఏదో మనం ఒక చిన్న గేమ్ ఏదో చెస్ లాంటి గేమ్ ఏదో ఆడుతుంటాం. అందులో రాజు, బంటు, మంత్రి ఇలా ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా చాలా పాత్రలుంటాయన్నమాట. ఇది కూడా ఒక రకమైన గేమ్ లాంటిదే. బట్ ఈ గేమ్‌లో మనం అనుక్షణం అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట. సో, మనం ఎలా అయితే ఈ గేమ్‌ని ఆడుతున్నామో, ఎలా అయితే మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం మన లైఫ్‌లో, మన అపోనెంట్, మన కాంపిటీషన్‌లో ఉన్నవాళ్ళు కూడా అలానే ట్రై చేస్తుంటారనమాట. సో, వాళ్ళ కథ, మన కథ ఒకటే. ఇంచుమించుగా ఒకటే. బట్ ఏమంటే పరిస్థితులు వేరంతే అనమాట. సో, మనం ఎప్పుడు కూడా అవతల పక్కవాడిని ఎప్పుడు ఒక ప్రత్యర్థిగా చూడాలి తప్పితే, శత్రువుగా ఎప్పుడు చూడకూడదు. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక కాంపిటీషన్‌లో ఉన్నాం. ఒక గేమ్ అవుతోంది. అటు ఏ టీమ్, బి టీమ్ 2 టీమ్స్ ఉన్నాయి. సో, ఏ టీమ్, బి టీమ్ ఎప్పుడు కూడా ప్రత్యర్థుల్లానే ఉంటాయి తప్పితే శత్రువుల్లా ఎప్పుడు పోరాడుకోరు ఎప్పుడు కూడా. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఏ విధంగా అయితే కాంపిటీషన్‌లో మెరుగవడానికి ట్రై చేస్తున్నామో, పక్కనున్న వ్యక్తి కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాడు. సో, అతను మనకెప్పుడు శత్రువు కాదు. ఎప్పుడు శత్రుత్వాలు ఎప్పుడు పెట్టుకోవద్దనమాట. సెకండొచ్చేసి ఫర్గివ్ బట్ రిమెంబర్ అనమాట. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది. దానివల్ల మనకైతే కొద్దిగా అవమానం జరిగింది. మనల్ని ఎవరో అవమానించారు. ఇన్సల్ట్ చేశారు. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాడు నన్ను ఇన్సల్ట్ చేసేసాడు అని చెప్పి మైండ్‌లో పెట్టేసుకొని అదే మూవ్‌మెంట్‌ని రిపీట్ చేసుకుంటూ ఉండిపోతారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం పెట్టుకున్న గోల్ నుంచి మనం డీవియేట్ అయిపోయి ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకు మెంటల్ పీస్ అనేది దెబ్బతిని అల్టిమేట్‌గా మనం పెట్టుకున్న గోల్‌నయితే రీచ్ అవ్వలేమనమాట. సో, మనం ఏం చేయాలంటే, ఆ సంఘటన ద్వారా మనం నేర్చుకున్న పాఠాన్ని మాత్రమే గుర్తుపెట్టుకొని, ఆ సంఘటన జరగడానికి గల కారణాన్ని, ఆ వ్యక్తిని క్షమించి వదిలేసేయండనమాట. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తి కాకపోతే వేరొకళ్ళు ఎవరున్నా సరే మనల్ని ఆ మాట అనేవాళ్ళే. అందుకని మనం ఏం చేయాలంటే, మనకు గ్రడ్జ్ లేకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే, ఆ సంఘటన ద్వారా, ఆ అవమానం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని లైఫ్‌లోకి వెళ్ళామంటే, అటువంటిది మళ్ళా ఫ్యూచర్‌లో మళ్ళా రిపీట్ అవ్వకుండా అయితే మనమైతే చూసుకోగలుగుతాం అన్నమాట. సో, ఆ సంఘటన జరిగిన దాన్ని లేకపోతే ఆ వ్యక్తిని క్షమించి వదిలేసేయండి. పక్కన పెట్టేసేయండి. వాళ్ళ గురించి ఆలోచించొద్దు. బట్ ఆ సంఘటన ద్వారా మీరేం నేర్చుకున్నారు? ఆ అవమానం మిమ్మల్ని ఎట్లా రాటు తేల్చింది అన్నది మాత్రం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ రూల్ అన్నమాట. అండ్ థర్డ్‌దొచ్చేసి బీ గ్రేట్‌ఫుల్ ఫర్ వాట్ యూ హావ్ అండ్ ట్రై ఫర్ మోర్. మనకొక సినిమాలో ఒక మంచి పాట కూడా ఉంటుందన్నమాట. 'సింగమల నువ్వు శిఖరము చేరు, శిఖరము చేరి నింగిని కోరు' అని జెప్పి. సో, మనం కూడా ఖచ్చితంగా దీన్ని లైఫ్‌లోకైతే అడాప్ట్ చేసుకోవాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు. నేను జీవితంలో ఒకటి సాధించేసిన తర్వాత హమ్మయ్య! నేను సాధించేసానులే ఇంకా. ఇంకేముంది హ్యాపీగా కూర్చోవచ్చు. ఇంకని చెప్పి అక్కడితోటి ఆపేస్తారన్నమాట. కానీ అలా ఉండకూడదు. మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. మనం సంపాదించిన దాని లేకపోతే మనం సాధించిన విజయాన్ని ఖచ్చితంగా మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే మనం సాధించిన విజయం అది. ఎవరో చేయలేదు కదా! మనం. మనంతట మనం కష్టపడి రేయింబవళ్ళు, రాత్రింబవళ్ళు కష్టపడి మనమైతే సాధించాం. దానికి ఖచ్చితంగా మనం గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ దాంతోటైతే మనం సంతృప్తి అయితే చెందకూడదన్నమాట. నెక్స్ట్ లెవెల్‌కి ఎప్పుడు ట్రై చేయాలి. ఉన్నదాంతో సంతృప్తి చెందు, హ్యాపీగా ఉండు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. బట్ అలానే ఉండిపోతే అక్కడితోటి మన గ్రోత్ కూడా అయిపోతుందనమాట. బట్ మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గ్రోత్ మైండ్‌సెట్ తోటి నెక్స్ట్ లెవెల్‌కి ఎలా రీచ్ అవ్వాలి అన్నది ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలనమాట. అలానే ఈ పాటలో కూడా వాళ్ళు చెప్పేదేమంటే శిఖరం చేరిన తర్వాత ఇంక తర్వాత ఏముంటుంది? అంతా కిందనే ఉంటుంది కదా! తర్వాత మన పైన ఉన్నది ఆకాశం అనమాట. సో, ఆకాశాన్ని చేరుకోవడానికి అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా. సో, ఇది థర్డ్ రూల్ అనమాట. ఫోర్త్ వచ్చేసి సెట్ క్లియర్ అండ్ స్టిమ్యులేటింగ్ గోల్స్ అనమాట. చాలా మంది చేసే తప్పేంటంటే ఒక గోల్ పెట్టేసుకొని అంతే. ఆ గోల్ ఎప్పుడో ఒకప్పుడు అవుతుందిలే అని జెప్పి దాని గురించి కలలుగంటూ ఏ పని చేయకుండా అలా చూస్తూనే ఉంటారనమాట. కానీ వాళ్ళు చేసే తప్పేమంటే వాళ్ళు పెట్టుకున్న గోల్ స్టిమ్యులేటింగ్‌గా ఉండాలనమాట. స్టిమ్యులేటింగ్‌గా ఉండాలంటే మనల్ని రోజు రోజుకి మనల్ని ప్రేరేపిస్తూ ఉండాలి. నీ గోల్ నువ్వు చేరుకో. నీ గోల్ నువ్వు చేరుకోవడానికి ఏం చేయాలో ఈరోజు అది చెయ్యి అని జెప్పి మనల్ని ప్రేరేపిస్తూ ఉండాలి ఆ గోల్ అనేది. సో, అటువంటి గోల్ పెట్టుకోలేకపోతే మనం పెట్టుకున్న గోల్‌ని మనం అచీవ్ చేయలేమనమాట. సో, ఖచ్చితంగా దాని వెనకాల ఒక మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యెస్! ఈ పని నేను చేయాలి. ఎందుకు చేయాలంటే సంథింగ్ నాకేదో అవసరం ఉంది. లేకపోతే నా మీద డిపెండెన్సీ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే నా పాస్ట్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ వల్ల నేనైతే ఇప్పుడు ఇలా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను ఒక బెఫిటింగ్ రిప్లై ఇవ్వాలి. ఖచ్చితంగా నేనైతే నా గోల్ సాధించి తీరాలని చెప్పి ఒక స్టిమ్యులేటింగ్‌గా ఉండాలన్నమాట. మనం వెనకాల ప్రోత్సహిస్తూ ఉండాలి ఆ గోల్ అనేది ఎప్పుడు కూడా. మన కసి అనేది ఎప్పుడు తగ్గిపోకూడదన్నమాట. సో, ఈ విధంగా ఎప్పుడు కూడా గోల్స్ అనేవి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ ఓన్ గేమ్. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ఏంటంటే ఏదో అవుతుంటుంది. ఆయన ఒక పని మీద వెళ్తుంటాడు. పని మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదో అవుతుందన్నమాట. పక్కోడికి ఏదో అవుతుంది. ఇంక అక్కడితోటి అక్కడ కూర్చొని అక్కడ జరిగే వింతంతా చూస్తుంటారు. లేకపోతే ఏదో జరుగుతుంటుంది. రోడ్డు మీద ఏదో వెళ్తుంటారు. ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఆ కొట్టుకుంటూ ఉండడంతా ఊరికే చూస్తుంటాడు. ఎందుకంటే టైమ్ వేస్ట్ అన్నమాట. అదో సరదా. చూడాలన్నమాట. అక్కడ ఏం జరుగుతుందో చూడాలన్నమాట. ఆ సరదా టైంలో ఏమంటే మనం వెళ్ళే పనైతే మర్చిపోతూ ఉంటాం. ఆళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక కంపెనీలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసేయకుండా పక్కవాడు ఏం చేస్తున్నాడు? పక్కవాడితో పోలిస్తే నేనేం బెటర్‌గా చేయగలుగుతాను? లేకపోతే వాడికి ప్రతిసారి ప్రమోషన్‌లొచ్చేస్తున్నాయి. వాడికి ప్రతిసారి హైక్‌లొచ్చేస్తున్నాయి. నాకు మాత్రం రావట్లేదు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతుంటారనమాట. మైండ్ యువర్ ఓన్ గేమ్ మ్యాన్. ఎందుకిట్లా చేస్తున్నావు? పక్కవాడి గురించి నీకెందుకు? వాడి లైఫ్, నీ లైఫ్ ఒకటి కాదు కదా! పక్కవాడు ఓకే. మీ ఇద్దరు కాంపిటీషన్‌లో ఉన్నారు.
అతని రెస్పెక్ట్ ఇవ్వు. బట్ అట్ ద సేమ్ టైమ్ నీ యొక్క ఓన్ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది నీకే తెలుస్తుందనమాట. సో, మన గేమ్ మనం ఆడాలి. మన గేమ్ ఎవడో వచ్చి ఆడడు కదా! సో, మన గేమ్ ఖచ్చితంగా మనం ఆడాలి. మన యొక్క గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. మన గోల్స్‌కి మనమే వర్క్ చేయాలనమాట. సో, మన గేమ్ మీద మన ఫోకస్ అనేది ఎప్పుడు ఉండాలనమాట. అక్కడ ఎప్పుడు కూడా డీవియేట్ ఎప్పుడు అవ్వకూడదు మనం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిసిప్లిన్ యువర్ మైండ్ అండ్ ఆల్సో యువర్ యాక్షన్స్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మన దగ్గర డిసిప్లిన్ ఉంది. మన దగ్గర కన్సిస్టెన్సీ ఉందంటే, మన దగ్గర టాలెంట్ లేకపోయినా సరే ఖచ్చితంగా మనం అల్టిమేట్‌గా అయితే విజయాన్ని సాధించగలుగుతాం. కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు కొద్దిగా నేచురల్‌గానే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. చాలా స్కిల్ ఉంటుందన్నమాట. వాళ్ళు చాలా చేయగలుగుతారు వాళ్ళు ఏదైనా సరే. కానీ ఎవరికైతే డిసిప్లిన్ ఉందో, ఎవరికైతే కన్సిస్టెన్సీ ఉందో, ఎవరి దగ్గరైతే హార్డ్ వర్క్ ఉందో, ఎప్పుడు కూడా ఈ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ అనేవి ఆల్వేస్ డిఫీట్స్ ద టాలెంట్ అన్నమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక రకమైన ఒక క్రమశిక్షణ అనేది ఉంది. రోజు లేచిన వెంటనే నేను ఆ పని చేయాలి. రోజు లేచిన వెంటనే నేను 2 గంటలు చదువుకోవాలి. ఖచ్చితంగా నేను చదువుకోవాలి. నా జీవితంలో నేను బాగుపడాలంటే నేను ఖచ్చితంగా చదువుకోవాలి. లేకపోతే నేను ఉద్యోగం చేస్తేనే నాకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా నేను ఎళ్లి ఆ పని చేస్తానని చెప్పి ఒక క్రమశిక్షణతో కూడిన ఒక దినచర్య గనుక మనం అలవాటు చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం అనుకున్న పనిలో ఎప్పటికన్నా సరే సాధించగలుగుతాం అన్నమాట. విజయం సాధించగలుగుతాం. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే చాలామంది ఏమంటే కొంతమంది ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, స్కిల్స్ ఉంటుందో వాళ్ళకి కొద్దిగా గర్వం ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరితో పోలిస్తే నా దగ్గర మంచి స్కిల్ ఉందిరా, టాలెంట్ ఉందిరా, నేను పెద్ద కష్టపడాల్సిన పని లేదు. నాకు అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అని చెప్పి చాలా మంది చెప్తుంటారన్నమాట. పక్కన ఉన్న వాళ్ళు చాలా ఫీల్ అవుతుంటారు. అబ్బా! వాడు చూడరా వాడికైతే అన్నీ పుట్టుకతో వచ్చేసాయి. వాడైతే అన్నీ ఏం చేయాల్సిన పని లేదు. మనమైతే చాలా కష్టపడాలని చెప్పి అనుకుంటుంటారన్నమాట. కానీ ఎవడైతే రోజు ఎఫర్ట్ పెడతాడో, ఎవడైతే రోజు కష్టపడి పని చేస్తాడో, వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ విధంగా గర్వంతో ఫీల్ అవుతున్నాడని ఖచ్చితంగా ఓడిస్తాడు ఎప్పుడు కూడా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీడి దగ్గర డిసిప్లిన్ ఉంది. వీడి దగ్గర క్రమశిక్షణ ఉందన్నమాట. కన్సిస్టెన్సీ ఉందన్నమాట. రోజు ఎఫర్ట్ పెట్టగలుగుతాడు. అందుకే మనకు బ్రూస్ లీ కూడా చెప్తుంటాడన్నమాట. నాకు 1000 సార్లు ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి 1000 టెక్నిక్స్ తెలిసినా సరే నేను భయపడను. కానీ ఒకటే టెక్నిక్‌ని తెలిసి 1000 సార్లు ఆ టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేసి ఉంటే నాకు చాలా భయం అని చెప్పి. సో, ఎందుకంటే అంత కన్సిస్టెన్సీ అన్నమాట. అంత డిసిప్లిన్ అన్నమాట. ఆ ఒక్క షాట్ తోటే అతను అవతల పక్క వ్యక్తినైతే పడగొట్టేయగలుగుతాడన్నమాట. సో, ఈ విధంగా మనం కూడా మన లైఫ్‌లో ఒక మంచి డిసిప్లిన్‌ని, మంచి క్రమశిక్షణని, మంచి కన్సిస్టెన్సీని అయితే అవలంబించుకోవాలి. ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి లెర్న్ టు లిజన్ మచ్ మోర్ దాన్ యూ స్పీక్. చాలా మంది ఏమంటారు లొడ 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 వాగుతూనే ఉంటారు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. ఇలా మాట్లాడటం ఓకే. మంచిగా మాట్లాడటం ఓకే. మనం ప్రొయాక్టివ్‌గా ఉండడం చాలా మంచిది. ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా మంచిదనమాట. అట్ ద సేమ్ టైమ్ పక్కవాడు ఏం చెప్తున్నాడు అన్నది ఎప్పుడు వినాలనమాట. మనం ఎంతసేపు మాట్లాడామన్నది కాదు. మనం మాట్లాడింది 2 నిమిషాలైనా సరే చాలా ఎఫెక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలనమాట. పక్కవాడు గుర్తుండిపోవాలి. అబ్బా! ఏం మాట్లాడాడురా వాడు 2 నిమిషాలు మాట్లాడాడు. చాలా అద్భుతంగా మాట్లాడాడు గాని పాయింట్ సుత్తి లేకుండా క్లియర్‌గా మాట్లాడాడురా వాడని చెప్పి అనిపించుకునేలా ఉండాలనమాట. సో, ఎప్పుడు కూడా పక్కవాడు ఏం చెప్తున్నాడు, వాడు ఏం చెప్తున్నాడని చాలా జాగ్రత్తగా వినడానికైతే ట్రై చేయండి. సపోజ్ మనం ఏదైనా మీటింగ్‌కి వెళ్తాము. మనం దానికి ప్రిపేర్ అవ్వలేదనుకోండి. అట్‌లీస్ట్ పక్కవాడు చెప్పేది విన్నామంటే దాంట్లోంచే మనం పాయింట్స్ గ్యాదర్ చేసుకొని, మనం ఖచ్చితంగా మన వంతొచ్చినప్పుడు మనం కూడా చెప్పొచ్చనమాట. అట్లా కాకుండా ఏదో మనం ఆడుకుంటూ ఉన్నామంటే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అయిపోవచ్చు. లేకపోతే మన ఫ్యూచర్‌కి ఉపయోగపడే పాయింట్స్ ఏమైనా మిస్ అయిపోవచ్చనమాట. సో, ఏం చెప్తున్నారు? పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు? అందరూ వచ్చి మన మంచి గురించి చెప్తున్నారు. చాలా మంది చేసేది పనేమంటే మనకేదైనా సమస్యొచ్చిందంటే, లేకపోతే మనం ఏదైనా సిట్యుయేషన్‌లో ఉన్నామంటే రకరకాల సలహాలు ఇచ్చేస్తూ ఉంటారనమాట. చాలా సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అన్నీ వినండి. అన్నీ ఓపికగా వినండి. అన్నీ అనలైజ్ చేయండి. ఓకే. అందరూ చెప్పింది వినండి. విన్న తర్వాత అల్టిమేట్‌గా మీకేమనిపిస్తుందో అది చేయండి. బట్ వినడం మాత్రం మానొద్దనమాట. ఖచ్చితంగా వినాలి. ప్రతి ఒక్కడు ఏం చెప్తున్నాడు చాలా యాక్టివ్‌గా వినాలనమాట. ఓకే. అప్పుడు అందరికి అర్థమవుతుంది. ఓకే. హి ఈస్ ఎ గుడ్ లిజనర్ అనమాట. ఎందుకంటే అలా విన్నామంటే మనం పక్కవాడికి గౌరవిస్తున్నట్టే కదా! ఖచ్చితంగా. వాడు కూడా ఒక మంచి ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తాడనమాట ఎప్పుడు కూడా. బట్ ఏమంటే నేను చెప్పేదేమంటే మనం తక్కువ మాట్లాడినా పర్లేదు కానీ చాలా ఎఫెక్టివ్‌గా మాట్లాడాలి. అట్ ద సేమ్ టైమ్ చాలా ఎక్కువ వినాలనమాట. సో, ఇదెప్పుడు మర్చిపోద్దనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బికమ్ మోర్ రిసోర్స్‌ఫుల్ అనమాట. ఎందుకంటే ఇట్లా చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక పని స్టార్ట్ చేసే ముందు అయ్యో! నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు. సపోజ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాననుకోండి. నా దగ్గర డబ్బు లేదు. ఎవరైనా డబ్బు పెట్టారంటే నా దగ్గర ఉన్న ఐడియాతో నేను కోటి సంపాదించేస్తానని చెప్పి చాలా ప్రగల్భాలు పోతుంటారనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నీ దగ్గర ఉన్న రిసోర్సెస్‌తో నువ్వు ఏం చేయగలుగుతావు అట్ దిస్ మూమెంట్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఎప్పుడు కూడా. అంతే తప్పితే నా దగ్గర అదుంటే ఇచ్చేస్తా, ఇదుంటే అది చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోవడం కాదనమాట. చాలామంది ఇట్లా చేస్తుంటారు. నా దగ్గర అప్పట్లో గనక నాకు అలా జరిగుంటేనా నేను ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని అని చెప్పి చాలా చెప్తుంటారనమాట ఇవన్నీ. అవన్నీ అయిపోయాయి. అవన్నీ కబుర్లు అయిపోయాయి. పాస్ట్‌లో అయిపోయింది కదా! యాస్ ఆఫ్ నౌ నువ్వేం చేస్తున్నావు? అట్ ప్రెజెంట్ నువ్వేం చేస్తున్నావు? దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయడానికి ట్రై చేయనమాట. నీ చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్‌ని మనం ఎంత ఎఫెక్టివ్‌గా యూజ్ చేసేయగలుగుతున్నాము. చాలామంది మనం చూస్తూనే ఉంటామనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకుంటారు అని చెప్పి మనం విన్నామనమాట. సో, ఎందువల్ల అట్లా వాళ్ళకి కావాల్సొచ్చింది? వాళ్ళే గనక అప్పుడు ఆలోచించి ఉండుంటే అంటే సపోజ్
ఎవరైనా సరే నాకు పొద్దునంతా కూడా నేను పనికెళ్ళిపోయేవాడిని. సాయంత్రం ఇంకేం చేస్తాను తినేసి పడుకునేవాడిని. అసలు రెస్ట్ ఉండేది కాదని చెప్పుండుంటే ఈరోజు అలాంటి గొప్ప గొప్పోళ్ళు మనకొచ్చేవాళ్ళా? లేరు కదా! కానీ వాళ్ళ దగ్గరలో ఉంది. వాళ్ళ అందుబాటులో ఉన్న దాన్ని ప్రతి రిసోర్సెస్‌ని కూడా వాళ్ళైతే యూజ్ చేసుకోవడానికైతే ట్రై చేశారు. ట్రై చేశారు కాబట్టి అంత గొప్ప స్టేజ్‌కైతే వాళ్ళు వెళ్లారనమాట. సో, ఈ విధంగా మన అందుబాటులో ఉన్న వాటితోటి మనం ఏం చేయగలుగుతాము? ఎంత ఎఫెక్టివ్‌గా వాటిని యూజ్ చేసుకోగలుగుతాము? అన్న దాని మీద మన దృష్టి ఎప్పుడు పెట్టాలన్నమాట. అంతే తప్పితే ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి ఏదో ఇస్తారు. అది ఉంటేనే నేను పని చేస్తాను. ఆ పని అది లేకపోతే నేను చేయలేను. నా వల్ల కాదు. నేను ఒక కంఫర్ట్‌గా ఉండాలి నేను అని చెప్పి అనుకున్నామంటే మన జీవితంలో ఎప్పటికీ మనం ఎదగలేమనమాట. సో, బీ మోర్ రిసోర్స్‌ఫుల్ అనమాట. సో, మీ దగ్గర ఉన్న వాటిని ఫస్ట్ బాగా యుటిలైజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క కంఫర్ట్ జోన్‌లోంచి మీరు బయటికి రావడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఒక లెవెల్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాం. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు చేసే పనే చేస్తే నెక్స్ట్ లెవెల్‌లోకి మనం వెళ్ళగలుగుతామా? లేదు గదా! నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ పనులే చేయాలి మనం ఎప్పుడు గూడా. సో, నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ మనం ఆశిస్తున్నాం. నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలనుకుంటున్నాం. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నాం. ఎక్కువ పేరు రావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? అటువంటి వాటికి ఏం చేస్తే మనకు ఆ పేరొస్తుందో, ఆ డబ్బులు సంపాదిస్తామో, ఆ పనులు చేస్తేనే మనకు ఆ డబ్బు గాని, ఆ పేరు గాని వస్తుంది. అంతే తప్పితే రోజు చేసేలాగా చేస్తే రోజు వచ్చే పేరే వస్తుంది. రోజు వచ్చే డబ్బులే వస్తాయి. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికైతే ట్రై చేయండనమాట. ఎప్పుడు కూడా మన గ్రోత్ అనేది ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది ఎప్పుడు కూడా. బయటకి వెళ్ళాలి. కష్టపడాలి. శరీరాన్ని కష్టపెట్టాలి. మనసుని కష్టపెట్టాలి. డిసిప్లిన్డ్‌గా ఉండాలి. హార్డ్ వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇవి చేసిన రోజున ఖచ్చితంగా మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలుగుతాం. మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాం అనమాట. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి నెవర్ ఎవర్ క్విట్ ద గేమ్. మీరు ఏదైనా చేయనివ్వండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, ఏం జరిగినా సరే, మీరు ఆడుతున్న గేమ్‌ని ఎప్పుడు కూడా మధ్యలో వదిలేయద్దనమాట. మీరు మొదలుపెట్టిన పని ఎప్పుడు కూడా మధ్యలో వదిలేయద్దనమాట. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది చాలా చెప్తారు. చాలా విషయాలు చెప్తారనమాట. ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి. ఒక 2, 3 రోజులు అయిన తర్వాత ఏదో ఒక అవాంతరం వస్తుంది. వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. సో, అట్లా కాదు. ఎవరైతే మొదలుపెట్టిన దాన్ని కొనసాగిస్తూ చివరి దాకా తీసుకెళ్తారో వాళ్ళ మాత్రం ఎప్పుడు విజయం అనేది వరిస్తుందనమాట. సో, మీరు ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా మీకు హెల్త్ పాడైపోయింది. కొంతకాలం గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆ గ్యాప్‌లో మళ్ళా జీరోకొచ్చేస్తే స్టార్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. మళ్ళా బిల్డప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పితే మీరు మొదలుపెట్టిన పని మాత్రం ఎప్పుడూ ఆపొద్దు. ఖచ్చితంగా ఈ విధంగా ఈ 10 రూల్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళు అనుకున్నది వాళ్ళ జీవితంలో సాధించి ఖచ్చితంగా తీరుతారనమాట. సో, ఈ పాయింట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.